మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో 6 కోట్ల రూపాయలు 8 లక్షల నిధులతో అభివృద్ధి పనులకు ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలలో 3ంటిని నెరవేర్చారని అన్నారు. జనవరి 26లోగా రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు పడతాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రామాలలో, మున్సిపాలిటీలలో సభలు నిర్వహించి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఇతర పథకాలను ప్రజలకు అందించేందుకు కృషి చేస్తుందని తెలిపారు. అలా పిఏ ఫోన్ చేస్తుంది ఏడున్నాడు. కాలే కాలే చైర్మన్ అమ్మనే లేదా రావా సార్ సార్ రమ్మంటుండే అన్న. ఓకే రెడీ, ఒక్కసారి లాస్ట్ సార్ సార్ రైట్ సార్. సోదరి లక్ష్మీ గారికి, వజేష్ యాదవ్ గారికి, ముఖ్య నాయకులందరికీ ఈరోజు పెద్ద ఎత్తున 7 నుంచి 8 కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున ఎప్పుడు లేని విధంగా, గత ప్రభుత్వంలో ఎప్పుడు లేని విధంగా ఈ ప్రభుత్వంలో 5 నుంచి 6 వేల కోట్ల వరకు అన్ని మున్సిపాలిటీలో కూడా ఇవ్వడం కూడా జరుగుతున్నది. దాంట్లో భాగంగా 260 కోట్లు ఇక్కడ శాంక్షన్ ఇచ్చి మరి డబ్బులు కూడా రావడం కూడా జరిగింది. పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతున్నది. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారానికి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు చెప్పినారో దాంట్లో 3 గ్యారెంటీలు మాట ప్రకారం ఇవ్వడం కూడా జరిగింది. మిగతా గ్యారెంటీలు 26 జనవరి అంటే ఎల్లుండి లోపే రైతులకు అకౌంట్లో డబ్బులు వేయడం కానీ, అదేవిధంగా ఇల్లు ఇచ్చే కార్యక్రమం కానీ, అదేవిధంగా రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల్లో సభలు పెట్టి, ప్రతి వాళ్ళల్లో కూడా సభలు పెట్టి అధికారులు ప్రజల వద్దకే వచ్చి మరియు లబ్ధిదారులందరూ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి గారు మంచి కార్యక్రమం తీసుకొని ముందుకు పోతున్నారు. దీనికి అందరూ ఎమ్మెల్యేలు కానీ మరి లీడ్ నాయకులు అంతా కూడా, అధికారులంతా కూడా గ్రామాల్లో వాళ్ళల్లో వచ్చి మరి వ్యక్తిగతంగా లబ్ధిదారులు అందరూ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. మరి ఇల్లు కూడా 3,500 ప్రతి కాన్స్టిట్యున్సీకి వచ్చినాయి. ఇంకోటి మార్చి తర్వాత కూడా ఇంకా పేదోళ్ళకి ఇల్లు కావాలంటే కూడా ఎన్నైనా ఇల్లు ఇవ్వడానికే ప్రభుత్వం ముందుకున్నది. రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. మరి అభివృద్ధి పరంగా కూడా పెద్ద ఎత్తున మరి కోట్లాది రూపాయలు వచ్చినాయి కాబట్టి అవన్నీ కూడా తొందరలోనే కంప్లీట్ చేసుకుని మళ్ళీ మార్చి తర్వాత కూడా మరి ఎన్ని కోట్లైనా కూడా ఈ పట్టణ ప్రాంతాలు ఇచ్చి మరి ముందుకు పోవడం జరుగుతుంది.